శేషతల్పం మీద శయనించే విష్ణుమూర్తిని దర్శించుకోవడానికి వైకుంఠానికి తరలి వెళ్లే ముక్కోటి దేవతలతో కలిసి స్వామి భూలోకానికి వచ్చే శుభ సందర్భం వైకుంఠ ఏకాదశి. పరమ పవిత్రమైన ఈ రోజున ఉత్తర ద్వార దర్శనంతో స్వామిని దర్శించుకుంటే జన్మ జన్మల పాపాలు తొలగిపోయి పుణ్య లోకాలు ప్రాప్తిస్తాయని అంటుంటారు. ఇక ముక్కోటి ఏకాదశి రోజు విష్ణు దర్శనం తర్వాత పూజ చేసి ఉపవాసం ఉంటే అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఇక ఇదే విషయంపై విజయవాడ లబ్బిపేట్ వెంకటేశ్వర స్వామి దేవస్థాన బోర్డు మెంబర్ మాగంటి వేణుగోపాల్తో మా అమరావతి బ్యూరో చీఫ్ కృష్ణమేడ ఫేస్ టు ఫేస్. విష్ణుమూర్తిని దర్శించడానికి వైకుంఠానికి ముక్కోట దేవతలంతా కూడా ఈ రోజు అయితే వైకుంఠ వాసిని దర్శించుకోవడానికి ముక్కోట దేవతలంతా కూడా ఈరోజు పయనమైన రోజు. ఆ ముక్కోట దేవతలతో పాటు విష్ణుమూర్తి కూడా కింద భూలోకానికి దిగివచ్చిన రోజు కనుకనే ఈరోజు పవిత్రమైన ముక్కోట ఏకాదశిగా పిలుస్తారు. ధర్మకర్తల మండలి సభ్యులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ రోజు ఒక పవిత్రత ఏమిటి? ఈ రోజు అసలు భక్తులు పూజ చేసుకుంటే ఎటువంటి శుభాలు కలుగుతాయి? ఈరోజు వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోట ఏకాదశి అని అంటారు. సో విష్ణుమూర్తి స్వయంగా తొలి ఏకాదశి నాడు అంటే ఆషాఢ ఏకాదశి నాడు నిద్రలోకి వెళ్తారని, తర్వాత శ్రావణ ఏకాదశికి వారు పక్కకి ఉతికిలుతారని, తర్వాత కార్తీక ఏకాదశికి ఆయన నిద్రలోంచి లేస్తారని ప్రతీతి. తర్వాత ఈ పుష్యమాసంలో ఏకాదశి నాడు అందరికీ దర్శనం ఇస్తారు లేచి నుంచుని. అందువల్లనే ఈరోజు సకల దేవతలు, ముక్కోటి దేవతలు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు అందరూ కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటారని ప్రతీతి మన నమ్మిక. ఈ స్వామివారు మామూలుగా ఉత్తరముఖంగా ఉండే స్వామివారు ఈరోజు ఉత్తరముఖంగా అందరికీ దర్శనం ఇస్తారు. అందుకని ఈ రోజున చాలా పర్వదినం. స్వామివారు ఈ దేవతలందరికీ దర్శనం ఇస్తున్నారు కాబట్టి మనం కూడా వారిని దర్శించుకుని వారితో పాటు స్వామివారిని దర్శించుకుంటే చాలా పుణ్యప్రదం. కాబట్టి ఈ రోజున ఇంతమంది భక్తులు తెల్లవారుజాము 4:30 నుంచే మేము దర్శనం ప్రారంభం చేసాం. రాత్రి 12 గంటలకి అభిషేకం మొదలుపెట్టి స్వామివారికి మూల విరాట్కి అభిషేకం చేసి తర్వాత ఉత్సవ విగ్రహాలు కూడా పూజలు చేసి ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి ఇక్కడ దర్శింపజేయడం జరిగింది. 4:30 నుంచి భక్తులు వస్తున్నారు. దాదాపు సాయంకాలం రాత్రి 8 గంటల దాకా ఉంటుంది. 40-50 వేల మంది భక్తులు వస్తారని మా ఆశ. ఈ రోజున కోవిడ్ పోవడం వల్ల చాలా ప్రజలు చాలా తేలిగ్గా ఈజీగా వస్తున్నారు. లోకల్ పోలీస్ బాగా హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళే నిజానికి వాళ్ళ సహకారం లేకపోతే చాలా కష్టంగా ఉండింది. రష్ చాలా నైస్గా జరుగుతోంది. భక్తులందరూ దర్శనం చేసుకుని తమ యొక్క కోరికలన్నీ తీర్చుకుంటారని, వారికి పరిపూర్ణ అనుగ్రహం లభిస్తుందని ఆశిస్తున్నాం. ఈ కంచి కామకోటి పీఠస్థ లబ్బిపేట వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇక్కడ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఇది ఈరోజు ధర్మకర్తల మండలి సభ్యులైతే చెప్తున్నారు. ఏదైతే ఈరోజు మహావిష్ణువును దర్శించుకున్న తర్వాత ఉపవాసం ఉంటే ఈరోజు జరిగే సకల అన్ని రకాలటువంటి ఉపయోగాలతో పాటు సకల సౌకర్యాలు కూడా అతనికి అష్టైశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయని చెప్పి భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. ఇది తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్టు వలితో కృష్ణమేడ, విజయవాడ లబ్బిపేట నుంచి.